ఈ మొబైల్ గానీ ఉందనుకోండి, మీకు కెమెరా లాంటిది అయితే అవసరం లేకుండానే జూమ్ అయితే వేసేసుకోవచ్చు. అంత రేంజ్ లోకి అయితే జూమ్ అయితే వెళ్తా ఉంది. ఈ రోజు మనం OnePlus 15 కి సంబంధించినటువంటి కెమెరా రివ్యూని అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి ఫోటో క్యాప్చర్స్ అలానే వీడియోస్ ఎవ్రీథింగ్ విత్ శాంపుల్స్ తో సహా అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రతి ఒక్క ఇమేజ్ ని మీకు విత్ జూమ్ చేస్తూ ఎలా క్లారిటీ ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓన్లీ కెమెరాకి సంబంధించినటువంటి రివ్యూ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి ఎలా ఉంది అని చెప్పేసి విత్ శాంపుల్స్ తో సహా అయితే ఇందులో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదే OnePlus 15 కి సంబంధించినటువంటి ఫోన్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటిది. ఇది అరౌండ్ మనకు 70,000 to 80,000 రూపీస్ బడ్జెట్ లో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా యూస్ చేసుకోండి. ఇదే OnePlus కి సంబంధించినటువంటి 15 మొబైల్. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. మూడు కూడా మనకు 50 మెగా పిక్సెల్స్ అయితే వస్తా ఉన్నాయి. ఫ్రంట్ గానే చూసుకుంటే మనకు 32 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. బ్యాక్ కెమెరాని యూస్ చేసి అప్ టు 8K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదే 4K లాగా చూసుకుంటే 120 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి ఫోటో శాంపుల్స్ యూస్ చేసుకోండి. మనము నార్మల్ గా నైట్ మోడ్ లో తీసినాము, మార్నింగ్ మోడ్ లో కూడా తీసినాము. మార్నింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటో శాంపుల్స్ చూసుకోండి. ఫోటోస్ లో కానీ చూసుకుంటే మనకు 0.6x నుంచి మొదలు పెడితే 120x వరకు అయితే జూమ్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంచి క్లారిటీగా అయితే ఫోటోస్ అనేది అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. వన్స్ మనం ఫోటోస్ అనేది తీసుకునేటప్పుడు నార్మల్ గా ఉన్నా కూడా మనకు ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏంటి అయితే ఫోటోస్ తీసినాక ప్రాసెసింగ్ అవుతాయి. అటువంటి టైంలో మనకు ఫోటోస్ అవుట్పుట్ అనేది అయితే చాలా క్లారిటీగా అయితే వస్తా ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ శాంపుల్స్ చూడండి. 0.6x నుంచి మనము అప్ టు కొన్ని జూమ్ చేసి అయితే కొన్ని ఫోటోస్ కూడా క్యాప్చర్ చేసినాం. కొంచెం దూరంగా ఉన్నటువంటి లెటర్స్ ని కూడా మనము జూమ్ చేసి మరి క్యాప్చర్ చేసినాం. తీసేటప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు స్క్రీన్ మీద. అటువంటిదే కాకుండా మనకి ఏంటంటే ఫోటో తీసిన తర్వాత క్లారిటీ అనేది ఏ రేంజ్ కి వచ్చింది అని చెప్పేసి చూడండి. అలానే వీడియోస్ లో కూడా చూసేసుకోండి. మనము చాలా వరకు జూమ్ చేసేసి వీడియో తీసినా కూడా అక్కడ ఉన్నటువంటి లెటర్స్ తో సహా మనకు కొంచెం క్లారిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా నేను ఫుల్ లెంత్ అయితే జూమ్ అయితే చేయలేదు. ఇంకా అప్పటికి నార్మల్ గా జూమ్ చేసినా కూడా మనకు అవుట్పుట్ అయితే ఈ రేంజ్ లో ఉంది. మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు ఈ మొబైల్ ని బై చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడ నుంచి లింక్ బై అయితే వేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఫోటోస్ లో కానీ చూసుకుంటే మనకి చాలా మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. లైవ్ యాక్షన్ మోడ్ ఉంటుంది, లైవ్ మోడ్ ఉంటుంది, యాక్షన్ మోడ్ ఉంటుంది. ఈ యాక్షన్ మోడ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే రన్నింగ్, వాకింగ్, మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని మనం ఫోటోస్ క్యాప్చర్ చేయాలి కదా, అటువంటి టైంలో మీకు ఈ యాక్షన్ మోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అలానే ఇక్కడ చూసేసుకోండి మనకు మ్యాక్రో షాట్స్, HDR ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం వీడియోలోకి వెళ్తూ అయితే మాట్లాడేసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ మనం బ్యాక్ కెమెరాని యూజ్ చేసి కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా తీసేసిన. ఇక్కడ మనకు ఫోటోస్ లోనే కొన్ని ఫిల్టర్స్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. ఇక్కడ ఫిల్టర్స్ లో చూసుకుంటే ప్రతి ఒక్క ఫిల్టర్ కి సంబంధించినటువంటి ఫోటోస్ నేను అన్ని కూడా క్యాప్చర్ చేసేసిన. ప్రతి ఒక్క ఫిల్టర్ లో ఎలా ఫోటో వస్తుంది అని చెప్పేసి కూడా ఒక్కసారి అయితే ఇక్కడ చూసేసుకోండి. ఇక్కడ ఒరిజినల్, నియాన్, కోల్డ్ ఫ్లాష్, వామ్ ఫ్లాష్ అని చెప్పేసి ఇక్కడ చాలా రకాలుగా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫీచర్ది ఇక్కడనైతే ఫోటో శాంపుల్ తో సహా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకు పోర్ట్రేట్ ఉంది. పోర్ట్రేట్ లో 1x, 2x, 3.5x అని చెప్పేసి ఉంది. అప్ టు 3.5x వరకు మనమైతే జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 3.5x లో 85mm తోటి అయితే జూమ్ లెన్స్ అయితే వస్తూ ఉంటుంది. 2x లో కూడా తీసేసుకోవచ్చు ఇంకా నార్మల్ గా. అదే 1x లో కానీ చూసుకుంటే మనకు 24mm నుంచి అయితే క్యాప్చర్ అయితే చేస్తా ఉంది. ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి కుదిరితే ఇక్కడ అయితే చెక్ అయితే చేయండి. ఇంకా అలానే మనకి ఇక్కడ ఫోటోస్ లో తర్వాత ఇంకా మనకు వీడియోస్ లాగా చూసుకుంటే మనకు 8K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాని యూజ్ చేసి. అదే ఫ్రంట్ అయ్యేది ఉంటే మనకు 120 FPS వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంకా మనకు 1080 లో కూడా 120 FPS వరకు వీడియోస్ అనేది అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు HDR ఉంది. ఇక్కడ ఇంకోటి స్టెబిలైజేషన్ మోడ్ ఉంది. ఇది అల్ట్రా స్టడీ మోడ్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైనా వాకింగ్ చేస్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనకు బాగా యూజ్ అవుతుంది. నేను కొన్ని వీడియోస్ శాంపుల్స్ కూడా తీసేసిన. వీడియో అండ్ ఆడియో క్లారిటీ ఏ రేంజ్ లో వస్తుందో ఒకసారి చెక్ అయితే చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో అనేది మనకు 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ అవుతా ఉంది. ప్రజెంట్ పర్సన్ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. వీడియో క్లారిటీ, స్టెబిలైజేషన్ అనేది ఏ రేంజ్ లో ఉందో కూడా చూడొచ్చు. నేను ఎటువంటి మైక్ అయితే యూజ్ చేయడం లేదు. డైరెక్ట్ ఇంటర్నల్ మైక్ నుంచి అయితే ఆడియో అనేది వస్తుంది. ఏ రేంజ్ లో ఉంది అయితే మీరే జడ్జ్ అయితే చేయొచ్చు. ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో అనేది మనము ఫ్రంట్ క్యామ్ ని యూజ్ చేసి 4K 30 FPS లో వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నాం. ఇంటర్నల్ మైక్ నుంచి ఆడియో వస్తుంది. 0.8x లో వీడియో అయితే ఉంది. నేను వాక్ చేస్తూ ఉన్నాను. స్టెబిలైజేషన్ ఏ రేంజ్ లో ఉంది కూడా చెక్ అయితే చేయొచ్చు. అలానే ఇప్పుడు ఇది 1x లో మనకు సెల్ఫీలో నుంచి 1x అయితే ఇది వస్తుంది. ఒకసారి 2x యూస్ చేసుకోండి. మొత్తం జూమ్ అయితే అయిపోయి ఫేస్ మీదకి అయితే వచ్చేసింది వీడియో. ఒకసారి 1x 0.8x ఈ రేంజ్ లోనైతే కవర్ అయితే అవుతూ ఉంటుంది. నేను బ్యూటీ మోడ్ అనేది ఆన్ అయితే వేసేసిన. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ కెమెరాని యూజ్ చేసేసి ఇక్కడ చూసేసుకోండి. ఇది 1x, ఇది 3.5x, ఇది 7x అని చెప్పేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ది మాత్రం 7x ఇట్లా జూమ్ అయితే అవుతుంది. ఇట్లా డ్యూయల్ మోడ్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ది అయితే మనకు ఇట్లా జూమ్ అయితే అవ్వడం లేదు. ఇది కూడా యూజ్ చేసుకోండి.
నార్మల్ గా నేను ఇది మొత్తం ఇంటర్నల్ నుంచి ఎటువంటి ట్రైపాడ్ యూజ్ చేయలేదు, ఎటువంటి మైక్ కూడా యూజ్ చేయలేదు. డైరెక్ట్ దాంట్లో నుంచే వచ్చినటువంటి ఆడియో అండ్ వీడియో క్లారిటీ చెక్ అయితే చేయొచ్చు. కొన్ని పెట్స్ లైక్ ఎనిమల్స్, డాగ్స్ ని కూడా ఫొటోస్ అయితే తీసేసిన, అవి కూడా క్యాప్చర్ ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి కుదిరితే చెక్ అయితే చేయండి. ఈ వీడియో అనేది 8K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. నేను వాకింగ్ కూడా చేస్తా ఉన్నాను. స్టెబిలైజేషన్ ఏ రేంజ్ లో ఉంది అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఆడియో క్లారిటీ కూడా నేను ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డింగ్ అయితే చేస్తూ ఉన్నాను. క్లారిటీ అనేది ఏ రేంజ్లో ఉంది ఒకసారి మీరైతే చూడొచ్చు. కొంచెం ఎండలోకి వచ్చింది. నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నార్మల్గా బ్యాక్ కెమెరాని యూజ్ చేసి కొన్ని ఫొటోస్ తీస్తున్నప్పుడు నాకు అనిపించిన పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, జూమ్ చేసి తీస్తాం కదా, అటువంటి టైంలో చాలా బాగా వస్తుంది. ఎప్పుడైతే 3.5x లో మన ఫొటోస్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటామో అటువంటి టైంలోనైతే మీకు ఫొటోస్ అనేది చాలా బాగా క్లారిటీగానైతే వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూసేసుకోండి. మార్నింగ్ టైంలో కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేసిన, ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఫొటోస్ క్యాప్చర్ చేసేసిన, అవి చూడండి. ఇక్కడ మనకు దూరంగా ఒకటి పార్క్ అని చెప్పేసి అనిపిస్తా ఉంది కదా, దాన్ని క్యాప్చర్ చేసిన. 0.6x నుంచి మొదలు పెడితే నేను నార్మల్ గా కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసిన. అక్కడ ఏ అనే లెటర్ ని షూట్ చేసిన. నేను ఆఫ్టర్ ప్రాసెసింగ్ చాలా మంచి క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ చూసేసుకోండి, లోదా బెలీజా అని చెప్పేసి చాలా దూరంలో ఉంటుంది, అయినా కూడా మనకు చాలా క్లారిటీగా అయితే వచ్చేసింది. పోర్ట్రేట్ లో కొన్ని షార్ట్స్ యూస్ చేసుకోండి ఏ రేంజ్ లో వచ్చాయని చెప్పేసి. ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తే ఇప్పుడు నాకు ఏమైంది అంటే, హెయిర్ దగ్గర కొంచెం ఏమైపోతుంది అంటే స్మూత్ ఎడ్జ్ వస్తుంది, ఇక్కడ షార్ప్ రావడం లేదు. అంటే కొంచెం స్ప్లిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏమైపోతుంది అంటే స్ప్లిట్స్ అంతా కూడా స్మూత్ అయిపోతా ఉంది, షార్ప్ రావడం లేదు. ఇది ఒకటి గుర్తయితే పెట్టేసుకోండి. బట్ ఓవరాల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టు అయితే బ్యాక్ సైడ్ నుంచి కెమెరాని ఇందులో కొన్ని ఫిల్టర్స్ ప్రొవైడ్ చేసేసారు. ఏం ఫిల్టర్స్ అంటే లైక్ స్మూత్ చేసుకోవచ్చు ఫేస్ ని, అలాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అటువంటిది నేను కొన్ని యూజ్ చేసినప్పుడు ఏమైపోయింది అంటే చాలా బాగా వస్తున్నటువంటి, ఎవరైతే నాకు ఫిల్టర్స్ అనేది బాగా యూజ్ గా ఉంటుంది అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఫిల్టర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ చూసేసుకోండి. అప్పుడు మనకు హెయిర్ కొంచెం డార్క్ బ్లాక్ కలర్ గా కనిపిస్తా ఉంది, బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాక్రో షాట్స్ కూడా కొన్ని మ్యాక్రో షాట్స్ ఇచ్చిన, ఒకసారి కుదిరితే ఆ మ్యాక్రో షాట్స్ ను కూడా చెక్ చేయండి. క్లారిటీ చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని పెట్స్ అయితే ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసేసిన. జూమ్ చేసినా కూడా మనకు పగలడం లేదు, మీరు ఒకసారి కుదిరితే చూడండి. జూమ్ చేసినా కూడా ప్రాసెసింగ్ అవుతూ దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటి క్లారిటీ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక హస్కీ డాగ్ ఉంది, దీన్ని చూడండి, దాని ఐ చూడండి ఎంత మంచిగా మనం జూమ్ చేసినా కూడా చాలా వరకు అయితే నీట్ గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా నేను ఇక్కడ అయితే పబ్లిష్ చేస్తూ ఉంటాను, మీరు కుదిరితే చెక్ అయితే చేయండి. అండ్ ఇంకా అలానే నేను ఫ్రంట్ యూజ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చిన. ఇక్కడ కొంచెం నాకు డిసప్పాయింట్ చేసిందని చెప్పేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. దీనికి సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి మనకు 0.8x నుంచి మొదలు పెడితే 2x వరకు అయితే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో అయితే ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కొంచెం క్లారిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుండు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మనం అరౌండ్ 70 to 80,000 రూపీస్ అయితే పెడతా ఉన్నాం. ఇక్కడ మనకు ఫ్రంట్ ఫ్లాష్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. జస్ట్ ఏంటి అంటే మనకు ఫేస్ మీద ఒక లైట్ వస్తూ ఉంటుంది, అంటే డిస్ప్లే లైట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసిన కొంచెం బెటర్ ఉంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రంట్ లో మనకు పోర్ట్రేట్ సపరేట్ మోడ్ కూడా ఉంది. కుదిరితే నేను ఒకసారి ఈ ఫోటో చూపిస్తాను పోర్ట్రేట్ లో ఎలా వస్తుంది అని. ఇది 0.8x లో తీసినది, ఇది 1x లో, ఇది నార్మల్ ఫోటో 0.8, 1x, ఇది 2x. ఇవి నార్మల్ గా మనం తీసుకున్నటువంటి ఫొటోస్. ఒకసారి ఇప్పుడే లైవ్ లో తీసినటువంటి ఫొటోస్, అవి కూడా నేను ఇక్కడ మీకు శాంపుల్స్ గానీ అయితే వేస్తాను. ఇంకా అలానే మనకి ఇక్కడ ఫోటోస్ సెక్షన్ లో చాలా మోడ్స్ ఉన్నాయి. మాస్టర్ అని చెప్పేసి ఒక మోడ్ ఉంటుంది, నార్మల్ ప్రో అని చెప్పేసి ఉంటాయి కదా చాలా మొబైల్స్ లో, అటువంటి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మాస్టర్ అని చెప్పేసి ఉంది, ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే నేను మూడ్ని తీసుకుంటా అట్లా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ ఐఎస్ఓని అన్ని అడ్జస్ట్ చేసేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంకా మనకు వీడియోస్ లో కూడా చాలా రకాలుగా ఫిల్టర్స్ అని చెప్పేసి స్టేజెస్ అయితే ప్రొవైడ్ చేసేసిండు, వీటిని కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా అలానే మనకు టెక్స్ట్ స్కానర్ అని చెప్పేసి ప్రొవైడ్ అయితే చేసేసారు. ఎక్కువ మీరు టెక్స్ట్ ని స్కాన్ చేయాలనుకుంటే అటువంటి టైంలో మీకు ఈ టెక్స్ట్ స్కానర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక మోడ్లోకి వచ్చారనుకోండి, నైట్ మోడ్ అని చెప్పేసి ఉంది. నైట్ మోడ్ లో నేను కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసిన, నాకు అంత ప్రాపర్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. మేబీ నెక్స్ట్ వచ్చేటువంటి దాంట్లో ఏమన్నా ఇష్యూ ఫిక్స్ చేస్తారా తెలియదు. నైట్ టైం నేను కొన్ని ఫొటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు నా హెయిర్ దగ్గర చూసుకుంటే స్మూత్, అంటే ప్రాపర్ గా పోర్ట్రేట్ షాట్ అయితే ఫిక్స్ అయితే అవ్వలేదు. సెల్ఫీస్ లో యూస్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు పోర్ట్రేట్ మోడ్ లో నా హెయిర్ అనేది చాలా వరకు స్మూత్ అయిపోయింది, షార్ప్ రాలేదు. ఇక్కడ మనకు హెయిర్ అనేది స్మూత్ అయిపోయింది. ఇది ఒకటి
పెద్ద మైనస్ అని చెప్పేసి నాకు అనిపించినటువంటిది. ఇంకా నైట్ మోడ్లో కూడా నాకు ఆల్మోస్ట్ అటువంటి కొన్ని ఫీచర్స్ అయితే అనిపించినాయి. అంటే ఏంటంటే స్మూత్ అవుతా ఉంది, హెయిర్ దగ్గర ప్రాపర్గా తీసుకోలేదు. ఇందులో ఉన్నటువంటి ఒక మెయిన్ ఫీచర్ ఏంటి తెలుసా, డ్యూయల్ వ్యూ ఫోటో అని చెప్పేసి. ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ని ఒకేసారి మనం ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేసుకోవచ్చు, అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ని. బట్ గుర్తుపెట్టేసుకోండి, డ్యూయల్ వ్యూ మోడ్లో ఉన్నప్పుడు మీరు జూమ్ చేశారనుకోండి, మీ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటిది మాత్రం జూమ్ అవుతుంది. మీరు ఫ్రంట్ మీ ఫేస్కి జూమ్ చేసుకోవడం ఇట్లాంటిది అయితే ఉండదు, బ్యాక్ సైడ్ మాత్రం జూమ్ అవుతుంది. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండర్ వాటర్ ఫీచర్ ఉంది, దీన్ని టెస్ట్ చేయలేదు. మీరు ఏమంటారు అని చెప్పేసి చెప్తే నేను కామెంట్ చేస్తే మాక్సిమం ట్రై అయితే చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. 25,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇందులో మీకు మెయిన్ ఫీచర్ ఏమనిపించింది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసండి, అది ఖచ్చితంగా చేయండి. ఇంకా ఇక్కడ మనకు డాక్యుమెంట్ స్కానర్స్ ఉన్నాయి, మన డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. టిల్ట్ స్క్రీన్ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే వస్తూ ఉంది. ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్. ఈ ఫోన్లో ఇప్పుడు నాకు కెమెరా పరంగా ప్లస్ అనిపించింది ఏంది, మైనస్ అనిపించింది ఏంది అనేది ఓవరాల్గా ఒక కంక్లూజన్కి అయితే వద్దాం. ఇందులో నాకు ప్లస్ అనిపించింది ఏంది అంటే, మనం జూమ్ చేసేసి మన ఫొటోస్ తీస్తాం కదా, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మనకు 0.8 1x తోటి కంపేర్ చేస్తే మనకు 2x 3.5x ఇట్లా ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగా వస్తున్నాయి. అక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే వీడియోస్లో కూడా నార్మల్ కంటే మీరు ఇక్కడ నన్ను జూమ్ చేసి వీడియో తీయాలనుకున్నారు అనుకోండి, అక్కడ ఉన్నటువంటిది ఏంటి అని చెప్పేసి మీకు చాలా క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రాపర్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఏమైనా ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ కెమెరాని యూజ్ చేసి. ఈ బ్యాక్ కెమెరా సాటిస్ఫై చేసినంత మాత్రం ఫ్రంట్ కెమెరా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయలేదు. మేబీ నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్స్లో ఏమన్నా ఇష్యూ ఫిక్స్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ ఫ్రంట్ కెమెరాస్లో మనము షార్ప్ ఎడ్జెస్ అయితే రావడం లేదు, ఇది ఒకటి ఫిక్స్ చేయాలి. అండ్ అట్లనే నైట్ విజన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుండు అని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు ఈ మొబైల్ గురించి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా మీరు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో విశ్వటెకి అని చెప్పేసి నా ఛానల్ ఉంటుంది, అక్కడనైతే మీరు మన పేజ్ని ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అనేది అక్కడ కూడా పొందుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.